ఒక కస్టమర్ కేర్ అలా స్టార్ట్ అయింది ఫస్ట్. కస్టమర్ కేర్ కస్టమర్ కేర్ క్యారెక్టర్ ఉంటే సౌజన్య గారు మా ఫన్ దాంట్లో బకెట్ చేసేవాళ్ళు. చేస్తుంటే యాక్చువల్గా ఈ కంటెంట్ ఏంటంటే వైఫ్ హస్బెండ్ మరదలు అనేది ఒక మంచి కాంబినేషన్. అవును. ఫస్ట్ భార్గవి గారు వాళ్ళ సిస్టర్తో చేస్తుంటే వర్కౌట్ అయింది కదా బాగా. ఆవిడ ఆగిన తర్వాత 2 ఫ్యామిలీస్ పెట్టి చేశా కానీ ఎందుకో అంత క్లిక్ కావాలి. ఓకే. సో అది ఆపేసిన తర్వాత మళ్ళీ మరదల క్యారెక్టర్ ఏదైనా దొరికితే బాగుంటుంది అని వెయిట్ చూస్తున్నాం. అప్పటికి కుమారి గారు నేను చేస్తున్నాము. అప్పుడు ఆవిడ ఫన్ బకెట్కి వచ్చేవారు. వస్తే చూస్తే అనిపించింది ఓకే ఈరోజు కొంచెం పర్వాలేదు అని చెప్పేసి అప్పుడు ఒక కస్టమర్ కేర్ క్యారెక్టర్ కోసం అని చెప్పేసి అడిగా. చేస్తానండి అని చెప్పేసి చేసిన తర్వాత నాకు ఓకే ఇవిడ సింక్ ఉంది మన టీంలోకి అని నెక్స్ట్ అలా నెమ్మదిగా ఇటు షిఫ్ట్ చేసి కంప్లీట్గా అప్పుడు ఒక 4-5 ఎపిసోడ్స్ చేశాక అలవాటైంది. అలా అలవాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇంకా 5 years. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు మేమంతా ఒకటే ఫ్యామిలీ అనుకుంటాం. అంత రేంజ్ కి వచ్చేసింది. నిజంగానే మీ ముగ్గురు ఒక ఫ్యామిలీ అని అనుకుంటున్నాను. మీరు చెప్తే తప్ప మీరు ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు. మీరు ఒక కపులు నిజంగానే ఆవిడ మీ మరదలు అనేది. ముగ్గురిని ఎక్కడ విడిగా ముగ్గురులో ఎవరో ఒకరు విడిగా కనిపించినా మిగిలిన 2 గురించి అడుగుతారు ఖచ్చితంగా. అడుగుతారా? ఎక్కడికి పోయారు వాళ్ళు? పేరు నాకు ఒక డౌట్, పేరు పెట్టి అడుగుతారా మీ వారు ఎక్కడికి వెళ్ళారు అడుగుతారా? అంటే కొంతమంది డైరెక్ట్ వాళ్ళకి ఒక డౌట్ ఉంటది, అవునా కాదా అడిగితే ఫీల్ అవుతారేమో నిజం అట్లా అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా ఆయన మీ రియల్ హస్బెండేనా అంటే లేదండి ప్రొఫెషనల్ అంటే అందరూ అదే తను మీ సిస్టర్ అయినా ఓన్ సిస్టర్ కాదండి ప్రొఫెషనల్స్ ముగ్గురం ప్రొఫెషనల్సే ఆర్టిస్టులమే ముగ్గురు అంటే బేసిక్ గా సినిమాలు చేయాలనే థాట్తో వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఏదైనా ఆ సినిమాకి మ్యాచ్ అయ్యేలా చేయాలని ఫస్ట్ నుంచి మా ఐడియా. అలానే యాక్ట్ చేయాలి, అంత కెమిస్ట్రీ ఉండాలి, ఇది ఉంటుంది కదా. ఇప్పుడు మనం సినిమా యాక్ట్ చేసాం అనుకోండి, సపోజ్ నేను ఎవరికో భర్తగా యాక్ట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయినా బాగా యాక్ట్ చేయాలి. సో మా ఐడియాలజీ కూడా అలాగే ఉంటుంది. కుమారి గారు కానీ సౌజన్య గారు కానీ ఆ క్యారెక్టర్లో బాగా చెయ్యాలి. సో ఆ బాండింగ్ డైలాగ్స్ ఎలా ఉన్నాయి ఆ బాండింగ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళంతటి వాళ్ళు. ఇప్పుడు కుమారి గారు కూడా ఏదో అవుటర్ గా వచ్చి భారీ క్యారెక్టర్ చేస్తున్నాను అన్నట్టుంది, నిజంగా భారీలా ఫీల్ అయ్యి చేస్తారు. సో అందువల్ల ఏంటంటే ఎవరైనా చూస్తే ఓకే ఇంత బాగా వర్కౌట్ అయిపోయేసరికి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అందరికి, ఒరిజినల్ గా వెళ్ళేమో అని ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ముగ్గురికి సినిమాల్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండిందా ఫస్ట్ నుంచి? ఫస్ట్ మాకు గోల్ మెయిన్ ఐటమ్ అదే. ఫస్ట్ నుంచి కాదు, 3వ క్లాస్ నుంచి. 3rd క్లాసా చెప్పారా? 3rd క్లాస్ లో ఎవరికి వస్తుందండి ఆలోచన? నాకు సినిమాలు బాగా ఇంట్రెస్ట్. నేను చెప్తాను, ఈవిడికి 3rd క్లాస్ నుంచి హీరోయిన్ అవ్వాలనే కోరిక. చూసారు అలా అవుతుందో, చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, అందుకని నేను చెప్తాను. అదే నా ఆలోచన అప్పటి నుంచి. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. ఇష్టం కాదు, అదే నా ప్రపంచం. మీరు ఒక చంద్రముఖిలో మారిపోతున్నారు అంత ప్యాషన్. సో ఇదేంటంటే ఆ రైటింగ్ కూడా అంతే స్ట్రాంగ్ గా రాస్తాను నేను. ఆ స్ట్రాంగ్నెస్ ఉండాలి, క్యారెక్టర్స్ బిహేవియర్ కానీ ఏదైనా కూడా డైలాగ్స్ కూడా అంత క్రిటికల్ గానే రాస్తాను. బికాజ్ ఎందుకంటే సినిమాస్ లో మనం ఇట్లాంటి పంచెస్ కానీ డైలాగ్స్ కానీ వస్తే మనం ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి, అట్లానే ప్రిపేర్ చేసా ఫస్ట్. మీరు మొత్తం కూడా సినిమాని మైండ్ లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకొని అక్కడి నుంచి ఏదేమైనా సరే అదే మన గోల్. దాంట్లో చేస్తే ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలానే చేయాలి, అది మాత్రమే ప్రిపేర్ అవుతూ వచ్చారు. అందుకని ఇప్పుడు మేము సినిమాలు చేసినా ఎక్కడికైనా ఏదైనా చేసినా వెంటనే దానికి కనెక్ట్ అయిపోతాం. ఆ రైటింగ్ ఇప్పుడు సినిమా రైటింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి దానికి ఆ టైమింగ్ అని అది పట్టుకోవడానికి మాకు ఇది హెల్ప్. కాస్ట్యూమ్స్ గానీ సెట్ గానీ మొత్తం ప్రిపేర్ అయిపోతారా? మైండ్ ఎట్లా ఆ మెడలో ఒక తాళేసుకోవాలి, నెత్తిన ఒక బొట్టు పెట్టుకోవాలి, ఇట్లా మొత్తం ప్రిపేర్ అయిపోయి సెట్ ఆఫ్ సెట్ ఇలా వచ్చేస్తారా? నిజంగా అదృష్టం ఉండాలండి బాబు అలా మారిపోయి ఇలా రావాలంటే. అండ్ ఒకటే క్యారెక్టర్స్ మారుతూ ఉన్నాయి అనుకోండి, మీకు కూడా ఫీల్ ఉండేది కాదు, మాకు కూడా ఆ ఫీల్ ఉండేది కాదు. 5 years గా సేమ్ పీపుల్ ని సేమ్ ఇలానే చూడడం వల్ల మాకు కూడా ఒక కనెక్షన్ వచ్చేసింది. వీళ్ళు వస్తారు, ఫ్రైడే వస్తారు, ఒక వీడియో ఇస్తారు, మనం చూడొచ్చు. కానీ మాకేం అలా రెగ్యులర్ గా వైఫ్ క్యారెక్టర్ చేయాలని ఉండదు. నాకైతే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటది. అయ్యో నాకు కూడా సైకో కిల్లర్ అలాంటివి చెయ్యాలని. ఏంటండి మీరు ఒక్కసారిగా అంత వైలెంట్? సైకో కిల్లర్స్ ఎప్పుడు సైలెంట్ గానే ఉంటారు.
అందుకే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. నెక్స్ట్ ఆ క్యారెక్టర్ వస్తుందో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. భయపెట్టేశారు తెలుసా నన్ను. నేను ఆవిడ చాలా పాపం సైలెంట్, ఎవరితో మాట్లాడరు, కొంచెం కూల్. నేను చెప్పాను ఇందాక సినిమాలో అంతనా ఇప్పుడు సైలెంట్ గా ఉన్న అతను సైకో కలుగుతుంది ఎవరన్నా అనుకుంటారు ఆడియన్స్, ఫైనల్ లో తెలిసింది. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పాను ఇంకా చాలా ఉంది ఇంటర్వ్యూ అని. మీరంత ముద్దుగా ఉండి పాపం జనాలు ఏదో అనుకుంటున్నారండి మిమ్మల్ని, మా సౌజన్య గారు బాగుంటారని చెప్పేసి మీరు డైరెక్ట్ సైకో కిల్లర్ అనేసారు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ అలా చేయాలి. అంటే ఆవిడ అలాంటి క్యారెక్టర్స్ వైవిధ్యమైన యాక్టింగ్ చేయాలన్నది ఆవిడ కోరిక. క్యారెక్టర్ వరకు అయితే ఓకేలేండి, ఎప్పుడైనా కత్తి పట్టుకొని వచ్చేస్తారేమో చూడండి. నేను భయపడి అందుకే రాయట్లేదు అలాంటి క్యారెక్టర్లో. ఆవిడ జీవించింది అనుకోండి నాకు జీవం లేకుండా పోతుంది. అసలు డైలాగ్ చూసారా వెంటనే, ఆవిడ జీవించింది అనుకోండి ఆవిడ జీవం లేకుండా నాకు జీవం లేకుండా గొడవ కూడా అలాగే పడతాం, ప్రాసలోనే గొడవ పడతాం. నేను ఇదేదో విన్నా, ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ కాదు అదే పళ్ళు రాలవే, ఏడిస్తే కన్నీళ్ళు రాలుతాయి కానీ నవ్వితే పళ్ళు రాదు. రాలవే. అందుకే ఇప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఏ బాధ వచ్చినా నవ్వుతూ ఉండాలంటారు. ఎక్కడి నుంచి వస్తాయండి ఆ డైలాగులు అసలు? ఏక రాసి రాసి అలవాటు అది ఎవరైనా చూసి సిచ్యువేషన్ చూసి రాసుకుంటారా అట్లా? కొన్ని ఏంటంటే అండి రియల్ గా కొన్ని జోక్స్ ఉంటాయి చూడండి, పేపర్ జోక్స్ ఉంటాయి, మన కార్టూన్ జోక్స్ ఉంటాయి, అవి చూసినప్పుడు బాగా హ్యాపీ అనిపిస్తుంది, భలే రాసారబ్బా అని. ఇది యాక్ట్ చేస్తే ఎలా ఉంటది అనే థాట్ తో కొన్ని ఉంటాయి రాసి, అట్లాంటి కొన్ని పెడతా ఉంటా, నాకు బాగా అనిపిస్తుంది అలా. కొన్ని ఇంకా రాసి ఆల్మోస్ట్ 250 ఎపిసోడ్స్, ఎవ్రీ స్క్రిప్ట్ వచ్చి ఒక 15 పేజెస్ వరకు ఉంటుంది. సో నేను అది ఇంకా ప్రతి స్క్రిప్ట్ రాస్తాం కదా, సో దానివల్ల ఏంటంటే అలవాటు అయిపోయింది, రైటింగ్ అలవాటు అయిపోయి ఆ ప్రాస కానీ డైలాగ్ కానీ అలా ఊహించుకుంటే వచ్చేస్తుంది. ఇంకా అలా అట్లా ఊహించుకోవడం ఇప్పుడు వచ్చిందిగా, అలాగా ఇప్పుడు వచ్చిందిగా. అట్లా అనుకున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా పోతుంటారు, ఒక డైలాగ్ వచ్చింది అనుకో అక్కడికక్కడ ఆగి రాసుకుంటూ ఉంటారా మీరు? నిద్రపోతున్నప్పుడు ఈయన నిద్రలో ఉన్నప్పుడు వస్తాయి అనమాట ఆయనకి డైలాగులు, ఇది బాగుంది అని చెప్పి నిద్రలోనే లేచి రాసేసి పడుకుంటారు. నిజంగా అది అంటే ఒక్కొక్కసారి ఉంటుందండి, అది ఎర్లీ మార్నింగ్ ఏదో ఆలోచన తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్ లో, ఇది పడుకో ఉన్నప్పుడు నిద్రలో. అంటే మరి అంత ఓవరొద్దు, డీప్ స్లీప్ లో కాదు, జస్ట్ పడుకుంటాం అలా నిద్రపోదాం అనుకునేటప్పుడు ఏదో మైండ్ తిరుగుతూ ఉంటుంది, ఈ డైలాగ్ బాగుంది కదా మర్చిపోతాం ఏమని చెప్పి ఫోన్ లో నోట్స్ ఉంటుంది కదా, ఆ నోట్స్ లో రాస్తాను, రాసి పడేస్తాను. ఒక్కొక్కసారి దానికి కంటిన్యూషన్ అవుతుంది, మళ్ళీ అది రాస్తాను. ఇంకా అలా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఏదో ఆలోచన వస్తుంది, ఏదో స్క్రిప్ట్ ఇది బాగుంటుంది కదా, ఈ ఫన్ ఎలా వస్తుంది ఇలా అనుకున్నది వెంటనే మళ్ళీ లేచి రాసుకోవడం ఇట్లాంటిది ఉంటుంది. నాకనే కదా ఎవరికైనా ఉంటుంది అది, రైటర్స్ కి. కాకపోతే ఎప్పుడు నా బ్యాగ్ లో పేపర్స్ పెన్ను మ్యాండేటరీ. అవి రెండు లేకపోతే నా బ్రెయిన్ కి పని చెప్తారు, ఈ పాయింట్ గుర్తు పెట్టుకో తర్వాత సౌజిక్ గారి చెప్తా ఉంటా, అమ్మా ఇది చూడు ఇదో ఇది వర్కౌట్ అవుతుందని ఆవిడ అంటది, ఈవిడేమో ఓకే గుర్తు చేయబడినప్పుడు అది పెట్టుకుని నెక్స్ట్ టైం రాసినప్పుడు చెప్తారు. మీరు అట్లా బాగా అనుకుని మీకు రాసేటప్పుడు బాగా అనిపించి తీసేటప్పుడు సూపర్ గా వచ్చింది అనిపించి ఆడియన్స్ కి అంత కనెక్ట్ అవ్వని వీడియో ఏంటి? హర్రర్ కాన్సెప్ట్ చాలా బాగా చాలా ఇంట్రెస్టెడ్ గా చేస్తాం. కుమారి గారు కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. డైలాగ్స్ కానీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. స్పాట్ లో చాలా నవ్వుకున్నాం చేసేటప్పుడు, కానీ అది ఎందుకో కనెక్ట్ అవ్వలేదు. ఏంటి ఇది కనెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి అనుకున్నాం. ఈవెన్ రీసెంట్ గా కూడా అది పెట్టి చూస్తే మళ్ళీ మాకు నవ్వు వచ్చింది. అది ఒక్కొక్కసారి అవుతుంది, అంటే వాళ్ళ మన దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళకి నచ్చుతుంది. మన సొంత ప్రయత్నం చేసింది ఏంటంటే చాలా ఊరుకోడరా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఆడియన్స్ పల్స్ ఏంటో కనుక్కోవడం ఇప్పటికీ కష్టమే కదా. ఏం లేదండి, మొగుడు పిల్లలు ఎగిరెగిరి కనుక్కుంటే వాళ్ళకి బాగా నచ్చింది. మేము చూసాం కదా, ఎప్పుడైతే ఆయన పడుకొని నిద్ర బెడ్ మీద ఆ సీన్లు చేస్తాం, నిద్రపోయి లేచినప్పుడు నిద్రలో తన్నినట్టు, లేకపోతే వెళ్ళి మంచం ఎక్కి కోవేసర్ల లాగా ఎగిరి తన్నినట్టు, అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. కొట్టుకోవటం, గొడవలు పడటం కాదు, బాగా ఎంజాయ్ చేస్తారు. మొగుడు పిల్లలు ఎప్పుడు కొట్టుకోవటం, గొడవలు, రియల్ గా జరిగే ఇన్సిడెంట్లు ఎప్పుడైతే చేస్తామో కనెక్టివిటీ ఉంటుందో బాగా ఎంజాయ్ చేస్తారు. నిజం చెప్పండి, మీకు కూడా ఇష్టం కదా అట్లా కొట్టేది తన్నేది? అలా ఏం ఉండదు, నాకు కొట్టాలి తన్నాలని ఉండదు, నాకు వెరైటీ ఇష్టం. క్యారెక్టర్ అలా ఇష్టం, బాగా ఇష్టం.
కొన్ని సెంటిమెంట్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సిచ్యువేషన్స్ అవి కూడా చేసాం. అవి కూడా పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకున్నారు. లేడీస్ గురించి చెప్పిన డైలాగ్స్ గానీ వాళ్ళకి అవును, ఇవ్వాల్సిన ఇంతకు ముందు నీతి కూడా ఉండేది మీ ప్రతి వీడియోలో. ఎండింగ్ వచ్చేసరికి ఏదైనా ఒక విషయం టేక్ అవే ఉండేది మాకు. రామాయణ మహాభారతాలు కొంచెం యాడ్ చేసేవాళ్ళు ఆ పాయింట్. నాకు ఇష్టం బాగా రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం నాకు. సో రాముడు ఫాలోవర్ కొంచెం. సో అందుకని ఏంటంటే నాకు అవి టచ్ ఇవ్వాలన్నది. బేసిక్గా ఆ ఇన్స్పిరేషన్ కి కారణం త్రివిక్రమ్ గారు. ఆయన ప్రతి మూవీలోని డైలాగ్స్ చూడండి మీరు. మరి సత్యం సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా అల్లు అర్జున్ గారు అంటారు, ఒకవేళ వాళ్ళు కొట్టుకోకుండా ఉండుంటే పాండవులకు ఈ పాటికి హ్యాపీగా కలిసి అందరూ పార్టీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఆయన ఏంటంటే దాని అది మార్చి ఇలా ఉంటే బాగుందని వాళ్ళు గుర్తు చేస్తారు. బికాజ్ ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ చాలా మందికి రామాయణ మహాభారతాలు తెలియవు. సో వాళ్ళు చూసి ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉంది కదా. మావి పిల్లలు ఎక్కువ చూస్తారు. సో అలాంటప్పుడు మనం టచ్ చేస్తే దానివల్ల నేను రాసిన దానివల్ల ఏదో పెద్ద వచ్చేస్తుందని కాకపోయినా ఇదేంటి అని క్వశ్చన్ చేయొచ్చు పిల్లలు. అడిగితే పేరెంట్స్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అలా ఏదో కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, రాస్తా ఉంటాను. అవి కూడా కొంచెం ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా. ఒక దాంట్లో మావయ్య గారు అడుగుతారు, ఏదో పిల్లలు పుట్టట్లేదనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అల్లుడు అని చెప్పేసి ఏదో అంటారు. ఈవిడే దానికి ప్రోత్సహిస్తున్నట్టు ఏదో ఉంటే ఆయన డైలాగ్ వేస్తాడు, సీతాదేవికి తప్పలేదు కదా అజ్ఞాతవాసం అని చెప్పేసి ఏదో ఉంటే, అరణ్యవాసం తప్పలేదు కదా అని ఉంటే, అలాంటిది నువ్వు నా కూతుర్ని వదిలేయడంలో తప్పే ఉందాలి అన్న టైప్లో ఏదో ఉంటుంది. అంటే అక్కడ నేనే రాసిన ఇది మా ఫ్యామిలీ కాబట్టి నేను రాముడు గొప్పడు మావయ్య, అందుకనే ఎవరైనా సీతాదేవి మంటల్లో దూకుతున్నా భరించగలిగాడు ఇలా ఉంది. కానీ రావడం అంత గొప్పవాడిని కాదు, నన్ను దాన్ని విడదీయడం చూస్తే ఏదో చేస్తారు ఆ టైప్. అంటే ఆ నీతి పోదు. అవును, దాన్ని గుర్తు చేస్తూ మా కాన్సెప్ట్ కి ఎలా చెప్పగలం. అదైతే పిల్లలకి అక్కడ క్వశ్చన్ మార్క్ రేజ్, అసలు ఎందుకు సీతాదేవి ఆ మంటల్లోకి వెళ్ళింది, ఇలాంటి క్వశ్చన్ మార్క్ రేజ్ అయినా కూడా ఈ జనరేషన్ కి అదొక యూస్ఫుల్ థింక్ అవుతుంది. అసలే చాలా తక్కువ మంది భక్తి గాని లేకపోతే దేవుళ్ళ గురించి గాని తెలియట్లేదు. అసలే చాలా రామాయణ మహాభారతాలు మనకి భక్తి ఒకటే కాదండి, దాంట్లో మనకి ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే అది దాంట్లోంచి మనం నేర్చుకోవచ్చు. దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అన్నది నేర్చుకోవడం చాలా ఉంది. సో ఆ దృష్టితో మనం చూసామంటే కనుక రామాయణం, అందుకే అవి ఇప్పుడు నాళ్ళలో ఆ కావ్యాలు ఇప్పటికీ మనం ఉన్నాయి. కారణం అంటే ఎవరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపించే అవకాశం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటది రామాయణ మహాభారతాల్లో. మీరు చూస్తారండి ఇట్లాంటి ఇతిహాసాలకు తగిన సీరియల్స్? చూసేవాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది. అలాంటి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. నాకు ఏదైనా ఏమిటి కొత్తగా ట్రై చేయటం అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా చేస్తా, స్ట్రాంగ్ క్యారెక్టర్ అయినా సరే, కొత్త వైవిధ్యం ఉన్న క్యారెక్టర్ ఏదైనా. ఇప్పటి వరకు సినిమాల్లో అవకాశాలు రాలేదు అంత? నేను చేశానండి, ఆయి సినిమా చేశాను, అరేబియా కడలి చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రియదర్శి గారిది ఒకటి వస్తుంది, అది చేశాను. అవునా? ఏ సినిమా ప్రియదర్శి గారిది? నేను అనౌన్స్ చేసారు, నాకు ఐడియా లేదు. ఓకే, చేస్తున్నారు సినిమాలు కూడా. మీరు? నాకు తగ్గ క్యారెక్టర్ రాలే, వస్తే ఖచ్చితంగా చేస్తాను. సైకో థ్రిల్లర్ అట్లాంటి ఏమైనా రాస్తే మన వాళ్ళు చాలా తక్కువ కదా వస్తుంది. కానీ మీరు సెట్ అవ్వరేమో అండి, ఎంత క్యూట్ గా. అవును, అందుకే నాకు అన్ని మాస్ క్యారెక్టర్లే వస్తున్నాయి. క్యూట్ గా క్లాస్ క్యారెక్టర్స్ ఏది రావట్లేదు. అంటే నా దాకా నేను సెట్ అవ్వట్లేదు వాటికి. మీరు అన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇంకా రిజెక్ట్ చేస్తున్నారు. అదే ఒక్కసారి నువ్వు చేసి చూస్తే నువ్వు కూడా చేయగలవని తెలిసిపోతుంది. లేదు, అన్ని వేరియేషన్ చేస్తుంది. బేసిక్ గా నన్ను చూసి క్లాస్ క్యారెక్టర్స్ కి సెట్ అవుతుందని వాళ్ళకి ఉంది. మరీ అంత కాలేదు, మరీ అంత క్లాస్ మిక్స్. సో ఇందాక రాముడు గురించి మాట్లాడుతుంటే రాముడు ఏకపత్ని వ్రతుడు అనే డైలాగ్ గుర్తొచ్చింది నాకు. మరి శ్రీనివాస్ గారు ఏ పత్నికి? సీతాదేవి ఎక్కడ ఉందో
అంటే బికాస్ రాహుల్ గారికి పెళ్ళి అయిన తర్వాత అజ్ఞాతవాసం వచ్చింది, మేము ముందు అజ్ఞాతవాసం చేసి తర్వాత చేసుకున్నాం. మీరు అజ్ఞాతవాసం కాదు, పూర్తిగా ఏదో బాగానే కుదిరింది. అది మళ్ళీ ఇప్పుడు డైలాగ్ రాసుకోరా సాంబా అంటారేమో ఇప్పుడు. నిజంగా మేము ఒకసారి ఇలాగ మా అమ్మగారు రే పెళ్ళికి అన్నప్పుడు ఎక్కడో పూజలు ఏది చేస్తా ఉంటదమ్మా, వెయిట్ టైం వచ్చినట్టు నేను ప్రత్యక్షం అవుతానులే అంట. ఇంకా కామెడీ. ఆమె పూజలకు అంత పుణ్యఫలం దక్కింది రోజు అప్పుడు వీళ్ళిద్దరు మీట్ అవుతారు అనమాట. అప్పుడు దాకా కష్టం. అజ్ఞాతవాసమే. ఇద్దరు అజ్ఞాతవాసంలో ఉన్నట్టున్నారండి, అంతే అది మరీ కదా. ఘోరంగా. వాళ్ళ వైఫ్ పేరైతే బిస్కెట్ అని అయితే అందరికి తెలిసింది. సీను పెళ్ళం బిస్కెట్. చిన్నతనం బాలేదు, ఇంకా చిన్నతనం కాదు, అది ఏమంటారు కుర్రతనం. అంటారు సార్ దీన్ని. మీరు ఖచ్చితంగా అలానే పిలుస్తారు కదండి ఆయనకు ఒకవేళ వైఫ్ వస్తే. లేదా వాళ్ళు అంటా ఉంటారు. ఆయన మాకు పరిచయం చేయడండి. హా, పెళ్ళైనా చెప్పరైనా నేను ఎక్కడ చెడగొడతానా అని. అరే మీరు లేకుండా పెళ్ళట మిమ్మల్ని పిలుస్తారులేండి బాబు, పెళ్లి చేసుకుంటే అటొకరు ఇటొకరు నిలబడి. టాపిక్ ఇలా ఉంది లాస్ట్ కాదు పాపం లాస్ట్ టైం బాగా వైరల్ అయిపోయినట్టున్నారు కదా పెళ్లి గురించి మాట్లాడి. ఒక డైలాగ్ ఇంకో డైలాగ్ చెప్పినట్టున్నారు, చెప్తున్నారు. ఇలా వెళ్ళిపోయింది పాపం. ఏం చేస్తాం తప్పదు. సరే శ్రీనివాస్ గారు, హరా అనేది మీ ఇంటి పేరా అండి? కాదండి, మరి ఏంటది? హర అంటే యాక్చువల్లీ నా పేరు వెంకట శ్రీనివాస్. ఓకే. హా పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం. మా అమ్మగారికి నేను పుట్టినప్పుడు వెంకటేశ్వర స్వామి పెట్టాలి అని పెట్టారు. ఇంకా శ్రీనివాసు అన్నది కామన్ గా ఉంటే నేమ్ కదా, ఇండస్ట్రీలో సంథింగ్ ఏదో ఒక యాడింగ్ ఉంటే గానీ అదొక స్పెషల్ నేమ్ అవ్వదు. అంటే అది కూడా ఏదో గొప్ప కోసం అని కాదు, ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో ఇంకొకటి శ్రీనివాసుడు శివుడు, ఈ రెండు కాంబినేషన్ కూడా బాగుంది కదా. అది నాకు శివుడు అంటే ఇష్టం, వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. సో అలాగా హా చేరాలి, ఇన్ని కారణాలు ఉండడం వల్ల ఆ హర అనేది యాడ్ చేస్తాను. హర శ్రీనివాస్. ఆయనకి హా కలిసి వచ్చింది కాబట్టి వచ్చామె కూడా హాసిని వచ్చింది. ఏదో హింట్ ఇస్తున్నట్టున్నారే. నువ్వు చెప్పాలి, నేను చెప్పాను మళ్ళీ. ఎవరండి ఆ హాసిని? పేర్లేండి, అంటే హా కలిసి వచ్చింది అంటున్నారు కదా, అప్పుడేమన్నా హా పేరు మీద వస్తారేమో అని అంటున్నారు. రాజ్ కుమార్ గారు, మీరు రీల్స్ చేస్తుంటారు కదా, నేను చాలా సార్లు గమనించింది ఏంటంటే అందరిలా నార్మల్ గా ఉండదు, కొంచెం ఏదైనా సరే కొత్తగా కనిపించాలి అనే ట్రై చేస్తుంటారు. ఈ డైలాగ్ చెప్పడం చాట్ వేసుకోకూడదా అండి, అదేమంటుందని దాన్ని వేసుకోకూడదు ఏంటండి, డైలాగ్స్ కానీ పలకడం కానీ మీరు కూడా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోతూ ఉంటారు కదా. సో మీరు ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా సినిమాలు చూసినప్పటికీ ఏదైనా బాగా ఇబ్బంది పెడుతున్న విషయం, ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఇది మారితే కొంచెం బాగుండు అని అనిపించిన విషయం ఏంటి? కొంచెం క్రిటికల్ క్వశ్చనే, థింక్ చేయండి. అలా ఏం లేదు, అనిపించలేదండి నాకు నిజం చెప్పాలంటే. నిజంగా అనిపించలేదు. ఓకే, నిజంగా అనిపించలేదు ఇది మారాలి అని అయితే నేనేమీ అనుకోలేదు. ఇండస్ట్రీ గురించి అసలు ఏం అనుకోలేదు నాకు, ఎందుకంటే ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. అంటే ఎంత కష్టపడుతున్నా కొంతమందికి వాళ్ళు మంచి టాలెంట్ ఉంటుంది, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అయినా కూడా సినిమాలో క్యారెక్టర్స్ రావు, వాళ్ళకి నచ్చినట్టు తీసుకోరు, వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుని పెట్టుకుంటుంటారు. అలాంటివి ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా, అట్లీస్ట్ బాధ పెట్టలేదా? నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదండి. నాకు అసలు ఇప్పటి వరకు నేను అలా బాధపడిన సందర్భాలు అయితే ఏం లేవు. ఇంకొకటి ఏంటంటే మేము యాక్ట్ చేస్తున్నప్పుడు బేసిక్గా సినిమాల్లో ఎంత పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేస్తామో తెలియదు, ఇక్కడ మాత్రం యాక్ట్ చేస్తున్నప్పుడు మాకు 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఇక్కడ ఒక అది ఒకవేళ కంప్లీట్గా ఏది యాక్ట్ చేయలేదు అనుకోండి, అట్లాంటిది ఏమైనా వస్తుందేమో. ఇక్కడ మేము కంప్లీట్గా యాక్ట్ చేస్తున్నాం కదా, ఆ హ్యాపీనెస్ ఉంటుంది. ప్లస్ మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి అవకాశం వస్తుంది. అవును, దానికి టైం కూడా రావాలి, మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మాది చూసి 100% టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అవకాశం వచ్చింది, రాకుండా అయితే ఉండదు. మెయిన్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ నుంచి కనపడేది చిరంజీవి సార్. ఆయన హార్డ్ వర్కే ఆయన ఆ లెవెల్ కి తీసుకెళ్ళింది. అలా నిజంగా టాలెంట్ ఉంటే దానికి తగ్గ అవకాశాలు వస్తానే ఉంటాయి, సూట్ అయినవి. ఇప్పుడు నాకు కొన్ని సూట్ కాలేదనుకోండి, అవి నేను చేసినా వేస్ట్. సూట్ అయినవి నాకు తగినవి వస్తానే టైంకి, ఆ టైంకి వస్తాయి. ఇప్పుడు రీసెంట్ గా నేను అరేబియన్ కడలి చేశా సత్యదేవ్ గారితో.
ఆ క్యారెక్టర్కి మీరే బాగుంటారని డైరెక్టర్ సూర్యకుమార్ గారు 1 year బ్యాకే చెప్పారు నాకు. ఆ క్యారెక్టర్ 1 year తర్వాత కూడా ఆ క్యారెక్టర్ నన్నే పిలిచి చేయించారు. ఓకే. సో అది ఆల్మోస్ట్ ఒక 40-45 days చేసాం. సత్యదేవ్ గారు అంటే ఎలాంటి యాక్టర్, అవును. ఆయనతో పాటు చెయ్యాలి అంటే మీరన్నట్టు ఒక అవకాశం రాలేదని ఫీలింగ్ అని ఇది ఉండదు. వాళ్ళు ట్రస్ట్ చేశారు. ఆ క్యారెక్టర్ రావాలి, ఆ టైం రావాలి, ఆ క్యారెక్టర్కి ఈయన సెట్ అవుతాడు అనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు. అది మీది అంటే మాత్రం ఎవ్వరు ఆపలేరు దాన్ని. ఎవరు ఆపలేరు. కానీ ఇండస్ట్రీ అనగానే ఒక నెగిటివ్ ఏదో అనుకుంటారు అంతే. ఇప్పుడు అనుకుంటారు. పెద్ద పెద్ద సినిమాలు కూడా మాకెందుకు అవకాశం అంటే వాళ్ళకుండే ఇష్యూస్ వాళ్ళకుంటాయి. వాళ్ళు మార్కెటింగ్ ఏదో సంథింగ్ ఇష్యూస్ ఉంటానే ఉంటాయి. ఎవరి సైడ్ ఎవరికి ఉండేవి వాళ్ళకు ఉంటాయి కదా. ఏం లేదండి, మనం పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా అంటే ఇప్పుడు మనం ఆ స్థాయికి రీచ్ అవ్వాలంటే మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు వాళ్ళ దృష్టిని నేను ఆకర్షించాలంటే నా యాక్టింగ్ లో ఇంకెంత పవర్ఫుల్నెస్ ఉండాలి, నేను ఎంత డెడికేటెడ్ గా ఉండాలి, అవన్నీ ఉన్న రోజు వాళ్ళే పిలుస్తారు. పాజిటివ్ మైండ్ సెట్. అంటే మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఆఫర్స్ రావట్లేదు, మనకి ఎంతో చేస్తున్న అవకాశం లేకుండా పోయింది. సోషల్ మీడియా ఎంత మందిని బయటికి తీసుకొచ్చింది. సోషల్ మీడియా నిజం చెప్పాలంటే ఒక డైలాగ్ నాకు బాగా ఇన్స్పైర్ చేసిన డైలాగు, శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గారు అంటారు, అదే కొరటాల శివ గారు రాశారు డైలాగ్, ఎక్సలెంట్ డైలాగ్. ఏది ఆవిడ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్ళిన తర్వాత మినిస్టర్ని కలవక ముందు భార్యని వాళ్ళ డాటర్ని కలుస్తారు. భార్యని కలిసినప్పుడు ఏదో ఇష్యూ ఉంటే మహేష్ బాబు గారు అంటారు, ఇప్పుడు కూడా వాళ్ళ వీళ్ళు మీ గురించి చెప్పడం ఏంటండి, మీ గురించి మీరు చెప్పుకోండి. సింపుల్గా అంటారు కానీ ఆ డైలాగు నాకు వెరీ ఇంపాక్ట్ అండి. ఎస్ అవును, మన గురించి మనం చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయి అవకాశాలు, మనం చెప్పుకుందాం, మనం చెప్దాం, మనం ఏంటనేది మనం చెప్దాం. ఓకే, ఈ మెటీరియల్ ఉంది ఇక్కడ, దీన్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనడానికి వాళ్ళకి ఒక అవకాశం మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. నిజంగా ఇంత మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నందుకు ఎవరు బాధపడక్కర్లేదు. దట్టు దానివల్ల ఇంతకుముందు అంటే యాక్టర్స్కి పాపం డబ్బులు లేక ఇబ్బంది పడిన సందర్భాలు, ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది, దాన్ని యూస్ చేసుకొని కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో మనకు రావట్లేదు అనుకోవడం వల్ల వాళ్ళే పాపం ఇబ్బంది పడతారు. ట్రై చేస్తూ ఉండండి, అంతే వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. మీది అన్న రోజు వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరెందుకని మీరందరూ కలిసి ఒక సీరియల్ మా టీవీలోనో, ఈ టీవీలోనో, జెమినీలోనో ఏదో ఒక దాంట్లో పూర్తిగా టీం సీరియల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు? వచ్చినాయండి, అలాంటి అవకాశాలు కూడా వచ్చినాయి కదా, కుదరలేదు ఎందుకో. ఇది ఈ ఫ్యామిలీ బండ్ అనేది ఎందుకు అలా సెట్ అయిపోయింది. పెద్ద ప్రొడక్షన్కి వెళ్ళి పెద్దగా చేయడానికి అంటే మొత్తం కంప్లీట్గా అది ఒక సెటప్. అది మేమేంటి సినిమాలు చేస్తున్నాము, నేనేమో మూవీస్ రాస్తున్నాను, సౌజన్య గారు ఆవిడకి వచ్చే ఆఫర్స్ ఏవో ఆవిడ మేనేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద దాంట్లో చేసామంటే కంప్లీట్గా మనం డెడికేటెడ్గా చేయాలి. ఎస్, ఇంకొకటి అంత నీడ్ ఉంది అంటే ఖచ్చితంగా చేస్తాం కూడా. చాలా మంది అడుగుతున్నారు కదా సీరియల్స్ లోకి వెళ్ళకండి మీరు, సీరియల్స్ చేయండి అని. బేసిక్గా పాపం చాలా ప్రొడక్షన్స్ అడిగినాయి అని కుదరలేదు అంతే. నాకు తెలిసి యాక్టింగ్ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఆ యాక్టింగ్ ఈ యాక్టింగ్ ఏమో డిఫరెన్స్ అనుకుంటారు, చూసే ప్రేక్షకులు ఒకళ్ళే కదా అని నా ఉద్దేశం. ఓకే, అక్కడ చూసేది వాళ్ళే, ఇక్కడ చూసేది వాళ్ళే. ఇంతకుముందు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇట్లాంటి షోస్ లో కూడా కనిపించేవాళ్ళు. చేశానండి, కుమారి గారు జబర్దస్త్ లో చేశారు, అదిరింది ప్రోగ్రామ్ చేశాను. ఎందుకు ఇప్పుడు పూర్తిగా అయిపోయినాయి అంటే స్టాప్ అయిపోయినాయి కదండి. ఉన్నప్పుడు అభి గారి టీమ్ లో చేశాను నేను, అదిరింది ఏమో ధనరాజ్ గారి టీమ్ లో చేశాను. శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచారండి గెస్ట్ టైప్ లో, పిలిస్తే సరదాగా వెళ్ళొస్తారు కానీ ఏ దేనికి పూర్తిగా అటు వెళ్ళిపోయే అవకాశాలు అయితే లేవు. అవకాశం వస్తే దాన్ని మనం ఎంతవరకు చేయగలం అని చేస్తాం. అది కంటిన్యూ అయితే కంటిన్యూ చేస్తాం, లేదు అనుకుంటే మనకి ఎటువైపు మనకి బాగా ఈజీగా మూవ్ అవ్వగలం. ఇది ఏంటంటే సార్, ఫ్యామిలీ బండ్ అనేది మాకు ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, బాధ్యత. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ప్రేక్షకులు వాళ్ళు వెయిట్ చేస్తారు, వాళ్ళు మన మీద ఇంత అభిమానం చూపిస్తున్నారనే రెస్పెక్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది. సో దానికోసం ఒకటి మేము అలా కంటిన్యూగా చేస్తూ ఉంటాం. వీలైనంత వరకు అది స్టాప్ చేయకుండా ఉండడానికి ప్లాన్ చేస్తాం. ఎన్ని సంవత్సరాలైనా అది అలా చేయాలంటే కూడా నిజంగా వాళ్ళ సహకారం లేకపోతే ఇంత దూరం రాలేము. ఆడవాళ్ళు నిజంగానే వాళ్ళు చాలా డెడికేటెడ్ గా
అంత బాగా చేస్తాం, వెరీ హ్యాపీ. ఇదే కదండి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అవకాశం ఏంటి, మాకు ఇదే అవకాశం, దాన్నే మేము కొంచెం మంచిగా ఇది చేయకపోతే పట్టుకుని ఎక్కాలి. పట్టుకొని ఎక్కాలి. సులోచన గారు మీకు ఎప్పుడు ఇబ్బంది పడలేదు అంటే ఈ రోజు ఎట్లయినా షూట్కి వెళ్ళాల్సిందే, నాకు కుదరట్లేదు, లేకపోతే నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు పోవాలనిపించట్లేదు, ఇట్లాంటిది ఏదైనా ఒక రోజైనా ఉండిందా? షూట్ గురించి కాదు కానీ ట్రావెలింగే నాకు కష్టం. వర్షం పడినా ట్రాఫిక్ ఉన్న అదే చిరాకు, మిగిలిందంతా బాగుంటుంది. మిగిలినంతా షూట్కి వెళ్ళి ఎక్సైట్మెంట్ ఉంటుందా, చెయ్యాలి కదా? లేదండి, చెప్పాలంటే మాకు నిజంగానే ఒకవేళ అలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఆ రోజు బాగోపోతే ఇమీడియట్ గా అసలు ఈ రోజు షూట్ ఉంటే ఉదయం బాగోని రోజు కూడా ఉంది ఒక్కోసారి నాకు. అప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్సే ఇంకా మాట్లాడుకొని ఈ రోజు కథ రేపు చేద్దాం అని అట్లా. దానివల్ల ఏంటంటే మరి ఉండాలి ఆ అడ్జస్ట్మెంట్, లేకపోతే ఒక టీం ఇన్ని రోజులు ఎట్లా? రీసెంట్ గానే నాకు అసలు మార్నింగ్ ఈ రోజే షూట్, నిన్న అంత డిస్కషన్, మార్నింగ్ అసలు నేను లేవలేకపోతున్నా, ఫీవరిష్ గాను బాడీ పెయిన్స్ అన్నమాట. అప్పటికప్పుడు ఆయన చేంజ్ చేశారు పాపం మరుసటి రోజుకి. ఓకే, నైస్. అలాంటివి ఉంటేనే కదా. కొంచెం ప్రీవియస్ ప్లాన్ ఉంటుంది నాది, ఎందుకంటే ఇది ఒక ఇది నెక్స్ట్ వీక్ రిలీజ్ అవ్వాలంటే కొంచెం ప్రీవియస్ గా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా వన్ డే మనం అడ్జస్ట్ చేయొచ్చు. బయట మీకు ఇప్పటి వరకు అంటే జనాల్లోకి వెళ్ళినప్పుడు మరీ ఓవర్వెల్మింగ్ గా దగ్గరకు వచ్చేసి ఇష్టపడిపోయి మనల్ని మీరు భలే చేస్తారండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, ఇలా మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? బాగుంటాయి అంటే అలా బాగా ఇది చేస్తారు. రీసెంట్ గా అయితే మనకి ఏదో వచ్చినట్టు చెప్పు మీరు కూడా చెప్తారు. అదే చెప్పబోయింది పాప తను. అవునా, చెప్పండి చెప్పండి. అంటే జనరల్ గా మామూలుగా గుర్తుపడతారు. ఈ మధ్య అయితే నేను ఒక్కోసారి బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ క్యారీ చేస్తున్నాను అనమాట. మాస్క్ క్యారీ చేసినా కూడా గుర్తుపడుతున్నారు, గుర్తుపట్టి వేవ్ చేస్తారు, దగ్గరికి వచ్చి మీరు ఫోటో కావాలంటారు. నేను అడుగుతాను, మీరు మాస్క్ వేసుకుని ఎలా గుర్తుపట్టారని. కళ్ళు చూసి గుర్తుపట్టామండి అంటారు. ఒకసారి మేమిద్దరం ఏదో షాప్ కి వెళ్తే ఇది మాస్క్ వేసుకుని నేను వేసుకోలేదు, నన్ను గుర్తుపట్టలేదు, అంటే నేను ఎవరో అనుకున్నారు. అమ్మాయి ఫ్యామిలీ బండిలో చేస్తుంది వైఫ్ క్యారెక్టర్ ఆవిడే కదా. అవునను, మీరు వాళ్ళ సిస్టర్ కదా, నేను మిమ్మల్ని అనుకోలేదు అనుకున్నా. మాస్క్ కాదు, ఒకసారి అయితే నేను ఫుల్ స్కార్ఫ్ కట్టుకున్నాను. ఫుల్ స్కార్ఫ్ కట్టుకుంటే ఒక ఆయన వేవ్ చేస్తున్నాడు హ్యాండ్, అంటే స్కార్ఫ్ కట్టుకున్న ఐస్ చూసి కూడా గుర్తుపట్టే ఆ ఇదికి వాయిస్ కూడా. ఒకసారి అలాగే నేను మాస్క్ తీసుకొని స్వీట్ షాప్ లో మాత్రం వాయిస్ మాట్లాడగానే మీరు మీరు కదా అని చెప్పి. మీకు అట్లా ఉండవా అండి? ఉన్నాయండి, ఇందాకే చూసాను, లైవ్ లో చూసాను యాక్చువల్లీ. ఒకసారి ఆయన కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే అద్దంలో చూసి ఎవరో ఫాలో అయ్యి మరి. అవునా, ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఫ్యామిలీస్ బాగా రిలేట్ అవుతారు కదా. పాప ఫ్యామిలీస్ పిల్లలు ఉన్నారు కార్లో, వాళ్ళు కూడా ఫాలో అయ్యి నేను ఆగిన చోట ఆగి మాట్లాడి వెళ్ళే రోజులు ఉన్నాయి. ఎక్కడైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు బాగా ఎక్సైట్ అవుతారు. అవునా, ఒకవేళ వాళ్ళ వైఫ్ లేదు, నేను ఆయన ఉన్నాడు అనుకోండి, ఎవరు హస్బెండ్ ఉన్నాడు, లేదండి ఇక్కడ ఒక వీడియో కాల్ చేస్తాను సార్ అంటే వాళ్ళకి అంతే అది బాగా అంత ఇష్టం, మాట్లాడించడానికి వాళ్ళని చూపించడానికి బాగా ఇష్టపడతారు. సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా యూనిట్ లో వాళ్ళు, మిగిలిన యూనిట్ లో వాళ్ళు చూస్తా ఉంటారు కదండి, వాళ్ళు కూడా మేడం మీ వీడియోస్ బాగుంటాయి. మెయిన్ ఏంటంటే ఒక పర్సనల్ అటాచ్మెంట్. ఇప్పుడు స్టార్స్ వాళ్ళకుండే రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇదేంటంటే ఇలా మనోళ్ళే, మనోళ్ళే చెప్తారు కదా ఫోన్ లో, ఇలా మనోళ్ళే మన ఇంట్లో అన్న ఫీలింగ్ వాళ్ళకి. అది రావడం చాలా గొప్ప. స్టార్స్ ని అనుకోవచ్చు కానీ దగ్గర అనుకున్న వాళ్ళని మాత్రం బాగా ఇష్టం, బాగా ఇష్టం అనమాట. అందువల్ల వాళ్ళు ఫుల్ గా ఇది అవుతూ ఉంటారు. ఇన్వైట్ చేస్తారు కూడా, ఒకవేళ వాళ్ళ ఫంక్షన్స్ ఉంటే మీరు తప్పకుండా రండి, మీకు వీలు కుదిరితే రండి. మేము ఉండేది వైజాగ్, మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే రండి ఖచ్చితంగా. మేము ఉండేది ఈ ఏరియా, మీరు ఒకవేళ వస్తే ఖచ్చితంగా రండి. మీరు ఎక్కడికి వెళ్ళినా హోటల్స్ లో ఉండవలేదేమో, ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒక రకంగా అదే ఎక్కడికన్నా వెళ్తే ఇక్కడికి వస్తాం చెప్పవు బేసిక్ గా, అందుకోటి కారణం పిలిచేస్తారని కాదు కానీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళేదో అభిమానం. నిజంగా అడిగిన తర్వాత వెళ్ళకపోతే మాకు బాధ కదా. అవును. సో అవుట్ ఆఫ్ ది టాపిక్ అనుకోండి, కానీ నేను ఇందాకే అడుగుదాం అనుకున్నా, అనుష్క గారితో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్. ఆవిడని నేను సూపర్ అప్పటి నుంచే చూస్తున్నా, చిన్నప్పటి నుంచి. ఆవిడలో బాగా నచ్చేది ఏంటంటే చాలా వినయంగా ఇలా ఉంటారు కదా, మీకు దగ్గర నుండి చూసుంటారు కాబట్టి ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఆవిడ? నేను ఫస్ట్ బాహుబలికి చూసా లైవ్ లో. బాహుబలిలో మీరు యాక్ట్ చేశారా?
అంటే యాక్చువల్గా నాకు అసలు వర్క్ ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకోవడానికి నేను బాహుబలికి వెళ్ళా. ఓ ఒక 2 years నేను దగ్గరుండి మొత్తం షూటింగ్ అది అందులో యాక్ట్ చేశారు. 2 అంటే సంవత్సరాలు చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి కదా అలా. ఓకే భట్టుడి క్యారెక్టర్లో అట్లా 2-3 చోట్ల కనబడతాం. ఓకే అది అన్నాడు. నాకేంటంటే రాజమౌళి గారు వర్క్ ఎలా చేస్తారో ఏంటో అబ్జర్వ్ చేయాలి, ఇది ఎక్కువ. అలాగా చూస్తున్నప్పుడు అనుష్క గారిని అప్పుడు ఆవిడని లైవ్లో చూసి అంతే అది మీరు అన్నట్టే చాలా పొలైట్ అండ్ కైండ్, ఓకే వెరీ కైండ్. ఆఫ్టర్ ఘాటీలో కూడా ఆవిడ సేమ్ అట్లానే. అంటే ఎంత రెస్పెక్ట్ వర్క్ అంటే, నిజంగా వర్క్ అన్న రెస్పెక్ట్, ఎదుటి మనిషి అన్న ఎంత రెస్పెక్ట్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మన స్థాయి కాదు అన్నప్పుడు చిన్న ఏదైనా అసలు నెవ్వర్ అసలు ఆవిడలో కనబడలేదు. ఓకే నేను దానికి అసలు మెస్కురైజ్ అయిపోయి నేను అసలు నిజంగా అందుకే ఆ స్థాయిలో ఉంటారు వాళ్ళు. బికాజ్ మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అన్నది పాటిస్తే మనం ఇంకా ఎదుగుతూనే ఉంటాం. అలా ఇంకా ఆవిడ ఇంకేం చెప్తుంది, ఇంకా అలా ఉన్నప్పుడు ఆవిడ అలా చూసి ఇష్టపడ్డం, అలాగా ఆవిడని ఆరాధించడం తప్ప ఏం లేదు ఇంకా. అంటే ఆవిడ క్వాలిటీకి, ఆవిడ డెడికేషన్గా, ఆవిడ క్వాలిటీకి. ఆవిడకి మీకున్న ఒక కామన్ థింగ్ ఏంటో చెప్పండి. కామన్ థింగ్ హైట్ ఏమో. జోక్ జోక్ అంటే కామన్ థింగ్ ఏముంది, ఆవిడకి పెళ్లి కాలేదు మీకు మీరు ఇలా తగులుకున్నారేంటండి, మ్యారేజ్ టాపిక్ ఏంటండి? ఇంటర్వ్యూ తర్వాత మీకు మ్యారేజ్ ప్రపోజల్ రావాలి అంతే కదా రాజ్ కుమార్ గారు. మనమే ఒకరు సెట్ చేద్దాం పాపం. ఎన్ని సంవత్సరాలు మంచోళ్ళు కదండి, మంచోళ్ళకి ఆ అవకాశాలు అలాగే అరే వస్తాయి. కొద్దిగా చేంజ్ చేద్దాం, ఇది ఎటు నుంచి వెళ్ళేలా ఉండొద్దు. సో మీకు ఏ హీరోయిన్ చూసినా ఆ హీరో పర్సనల్ లైఫ్ వాళ్ళని చూసినప్పుడు బాగా ఇన్స్పైరింగ్ గా మనం కూడా వాళ్ళలాగా మంచిగా ఎంత ఎదిగినా ఒదిగుండాలనిపించే క్యారెక్టర్ కానీ, లేకపోతే వాళ్ళని చూసి ఒక ఇన్స్పైరింగ్ థింగ్ అనిపించేలా? చిరంజీవి గారేనండి. అవునా, ఇందాకే అన్నప్పుడే అనుకున్నా నేను. ఫస్ట్ నుంచి ఆయనే ఇన్స్పిరేషన్ అసలు సినిమాలకి. ఈ రోజు కూడా ఇంట్లో ఉంటే ఆయన సాంగ్స్ పెట్టుకొని ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారు ఆ డాన్స్ మూమెంట్ లో, ఆ సినిమాలో ఈ సినిమాలో. ఆయన హీరోయిన్ తో పేర్ చేసేటప్పుడు కూడా అందులోనే ఆయన మొన్న రీసెంట్ గానే అన్నారు ఆవిడ, తెలిసిపోద్ది. శ్రీనివాస్ గారు, చిరంజీవి గారు చూడండి హీరోయిన్స్ డాన్స్ చేసేటప్పుడు కూడా ఎంత కేర్ఫుల్ నాకు గా ఆయన హ్యాండిల్ చేసేటప్పుడు కూడా చేస్తారు ఆయన అసలు. రెస్పెక్టే కనపడుతుంది కానీ ఏదో అట్లా ఏం కనపడలే అసలు. ఆయన చేసేటప్పుడు కూడా ఆవిడ ఈక్వల్ గా ఆ హీరోయిన్స్ కి ఇచ్చి ఇంపార్టెన్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అబ్జర్వ్ చేస్తాను. అంత ఇష్టం. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం ట్రోల్ ఎక్కువ అవుతున్నట్టున్నారు కదా, అంటే వయసుకు తగ్గట్టుగా క్యారెక్టర్స్ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు మీసాల పిల్ల సాంగ్ ఆయన మహాశకరం అండి. ఆయన ఆయన గురించి ఎదిగేటప్పుడు ప్రతిసారి ఎదుర్కొన్నారు ఆయన. ఆయన ఆయన ఎక్కడైనా ఆగారా? అంత లేదండి. ఆయన ఎక్కడైనా ఆగారా? కామన్ అవి ఎప్పుడు ఆగలేదు, ఇప్పుడు ఎప్పుడు ఆగరైనా, నో డౌట్ అందులో. అనే వాళ్ళు ఏముందిలే. కానీ ఆ హీరోయిన్స్ కూడా చిరంజీవి సారే కాకుండా విజయశాంతి మ్యామ్ గాని, రాధా గారు గాని, నేను వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తారు. రమ్య కృష్ణ గాని. మీకు పేరున్నట్టుంది కదా జూనియర్ విజయశాంతి అని చెప్పేసి. మేబీ నేను ఎక్కువ ఆ సాంగ్స్ అన్ని అలా రీల్స్ లో చేయటం వల్ల అలా పిలుస్తారు ఆవిడ జూనియర్ విజయశాంతి అని పిలుస్తున్నారు. పిలుస్తారు. వాళ్ళు కూడా వెరీ హార్డ్ వర్కింగ్. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తాను కూర్చొని. వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేశారు. శ్రీదేవి గారు కానీ చేశారు కాబట్టి వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు, అర్థమైపోతుంది. రమ్య కృష్ణ గారు కానీ. ఇప్పుడు కుమారి గారు హార్డ్ వర్క్ చేస్తారు. ఇది రోజు నాడు సోజిని గారు మీకు ఎవరు ఇష్టం? అలా మహేష్ బాబు. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో అల్లే సౌజన్య. కానీ అందుకే సైలెంట్ గా ఉంటారా? నిజంగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకుంటారా ఏంటండి మీరు? లేదండి, మామూలుగా అంటున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మహేష్ బాబు. ఎందుకని? ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి ఆయనలో మీకు నచ్చింది? అంటే నాలాగే సైలెంట్ గా ఉంటారు. తెల్లగా ఉంటారని చెప్పమ్మా. నాలాగే సైలెంట్ గా యాక్ట్ చేస్తారు. అంటే అవసరం ఉంటేనే మాట్లాడతారు ఆయన. మీ ఉద్దేశం అదేనా అండి? వీళ్ళిద్దరు మాట్లాడతారనే కదా. బేసిక్ గా కూడా అసలు ఊరికే మాట్లాడను, అవసరం అయితే మాట్లాడతా. వీళ్ళు ఏదైనా జోక్స్ వేస్తే నవ్వుతా, ఏదైనా ఆయన మీద సెటైల్ వేసిందంటే ఓ 10 సార్లు నవ్వుతా. మహేష్ బాబు గారు అంటే ఈజీగా చెప్పేశారు కానీ వీళ్ళిద్దరిలో మీకు బాగా 1% ఎక్కువ నచ్చే వ్యక్తి ఎవరు వీళ్ళిద్దరిలో? ఏం కాంట్రవర్సీ? ఒక నిమిషం ఉంటే చెప్పిద్దాం.
చెప్పనండి. అంటే బేసిక్ గా ఇద్దరు ఇష్టమే. ఇదేంటంటే ఆయనకి ఏదైనా ఇప్పుడు నేను టేక్ సరిగా చేయకపోయినా, నాకు నోరు తిరగకపోయినా ఉంటాయి కదా టంగ్ ట్విస్టర్ డైలాగ్స్, ఇది బాగా నేర్పిస్తుంది ఓకే. కుమారి. అండ్ డాన్స్ లో కూడా నాకు ఈ రీల్ చేయాలి, ఈ డాన్స్ స్టెప్స్ నేర్పించంటే ఖచ్చితంగా నేర్పిస్తాను. ఆయన ఏమో నేను ఎప్పుడైనా డల్ గా ఉన్నా, డౌన్ అయిపోతున్నా, చెయ్యి వర్క్ చెయ్యి అది ఇది అని చెప్తారు. అంటే ఒక లేపుతారు అన్నమాట పైకి, సపోర్ట్ ఇచ్చి, ఒక హ్యాండ్ సపోర్ట్ ఇచ్చి లేపుతారు. అంటే ఇప్పుడు ఆవిడ మధ్యలో ఉన్నారు, చెరొక భుజం మీద తను మేము అలా లిఫ్ట్ చేస్తాం. నిజంగా అది ఆవిడ ఎలా మధ్యలో ఉండి మమ్మల్ని బ్యాలెన్స్ చేసిద్దో ఇప్పుడు ఆవిడని కూడా మేము చెరొక అంటే ఓ భుజం మీద చిన్న పిల్లలాగా, అంటే అలాగా చూస్తారన్నమాట. నేను వాళ్ళిద్దరి కన్నా చిన్నదాన్ని కాబట్టి చిన్న పిల్లల మరి అది ఇదని పిలుస్తున్నారు మీరు కుమారి గారు. అంటే అది బాండింగ్. ఇందాక మీరు బాండింగ్ కనబడట్లేదు అన్నారు కదా, అదే ఇది. ఇప్పుడు అంటే క్యారెక్టర్ చేసి చేసి కూడా మేము అది అలవాటు అయిపోయింది. అది ఇది అనేది అలవాటు అయిపోయింది. అక్క చెల్లెలు అంటే అంతే మరి ఉంటారు. బాండింగ్ మీరు అడిగారు ఏది కనపడట్లేదని వామ్మో. చూపించేస్తున్నానండి. చూడకపోతే కొట్టేలా అన్నారు శ్రీనివాస్ గారు. ఏంటి బాబా బాబా, నిజంగా ఒకరు లేకపోతే ఇంకొకరు కష్టమే కదా. వెలితిగా ఉంటది ఖచ్చితంగా. వెలితిగా ఉంటది. ఎక్కడికన్నా బయటికి వెళ్ళాల్సినప్పుడు ముగ్గురు వెళ్ళాల్సిన చోట తిని మిస్ అయినా లేదా నేను మిస్ అయినా అలా వెలితిగానే ఉంటది. ముగ్గురు చేయలేదు కలిస్తేనే బాగుంటది. ఇప్పటిదాకా అసలు అలా చేయలేదు కాబట్టి ఇంకా తెలియదు. నేను ఒక్కడే వెళ్ళానమ్మా. ట్రయాంగిల్ లో ఒకే అన్ని యాంగిల్స్ ఎలా అంటే important బేసిక్ అలాగా triangles అలా అలాగే. ఫిక్స్ అయ్యి ఉంది కదా కాన్సెప్ట్ అంతా, అందరిలో వీళ్ళ ముగ్గురు అని ఫిక్స్ అయ్యి ఉంది కదా, ఒక కలర్ఫుల్ గా ఉంటది. పూర్తిగా కాన్సెప్ట్ చేంజ్ చేసే ఆలోచన లేదా మీకు? వేరేది చేయాలి కానీ అంటే మేమే మళ్ళీ వేరేది చేయాలి. ఆబ్వియస్లీ ఫ్యామిలీ స్టోరీస్ కాబట్టి అందులోనే చాలా వేరియేషన్స్ చేసాం. కంప్లీట్ షిఫ్ట్ చేయాలంటే ఆ కథ దొరికితే ఖచ్చితంగా చేస్తాం. ఓకే. ఆ కథ దొరకాలి. కొన్ని కథలు ఉన్నాయి, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అనేది ఒకటి ఉంది. కాకపోతే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే కథనే చూస్తారు కానీ ఆడియన్స్ క్యారెక్టర్ని అలా జడ్జ్ చేయరు అనేది ఒకటి ఉంది. చేసి చూడాలి. కానీ ఫ్యామిలీ కామెడీ నెవర్ ఎండింగ్ కాబట్టి అది హిట్ కాంబినేషన్. అది ఎప్పుడు హిట్ కాంబినేషన్. కానీ మీ దగ్గర నుంచి ఏదైనా కొత్తగా మీరిద్దరికి ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీళ్ళకి స్పెసిఫిక్ గా ఏదైనా చేయాలంటున్నారు అప్పుడు కొంచెం దీనికి గ్యాప్ ఇచ్చి చేయాలి, లేదంటే ఆడియన్స్ ఇందులోనే ఉండిపోతారు. లేదు అలా ఏం లేదండి, కథ దొరికితే చేయొచ్చు. ఎందుకంటే మనం ఇంతకు ముందు చూసుకుంటే జగపతి బాబు గారు వీళ్ళందరూ పేర్స్ గా చేసి మార్చిన కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు. సో మీరు కూడా చేయొచ్చు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే అయితే చూసేవాళ్ళం కదా, నేను ఒక ఆడియనే కదండి. ఒకటి చేయండి, ఒకటి అట్లా వదిలిపెట్టండి, చూద్దాం ఏం జరుగుద్దో. మార్చేసారు కొత్తగా అంటే మరి క్యారెక్టర్స్ మారిస్తే కష్టమేమో కానీ స్టోరీ మారిస్తే ఏముంది చెప్పండి, మార్చేయచ్చు. క్యారెక్టర్స్ కూడా మార్చాలి. మార్చి ఒకసారి ఈవిడ ఆయన అన్నయ్యగా నేను చెల్లిగా అన్నయ్య ఇది మరి కంప్లీట్ కాంట్రాస్ట్ అంటే ఘోరమైన కాంట్రాస్ట్ అది అన్నయ్య. కానీ అలా చేసి ఒప్పించేవంటే కనుక వద్దా కట్టండి అయితే అచ్చా వేయకండి ఎందుకు వచ్చింది మళ్ళీ. నేను ఏదో ఎగ్జాంపుల్ గా చెప్తాను, తీసేయండి ప్లీజ్ మళ్ళీ. కానీ మరీ ఘోరంగా అట్లాంటి కాంట్రాస్ట్ అయితే యాక్సెప్ట్ చేయలేను, నేనే చేయలేను, ఇంకెవరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు. సో అది కష్టం. సో ఫ్యామిలీ బండి సిరీస్ నుంచి మీకు బాగా అత్యంత ఇబ్బంది పెట్టిన కామెంట్ ఏంటి ఇప్పటి వరకు? పాజిటివే తీసుకుంటాను. చదవరా? పాజిటివే చదువుతాం, బేసిక్ ఎవరు పెట్టలేదండి అంతలా. పెట్టలేదా? అంటే ప్రమోషన్ చేస్తే అలా ఎందుకన్నా మీకు ఇవన్నీ అంటారు తప్ప ఇలా చెత్తగా ఉంటారు అలా ఎప్పుడు అనలే. ఉంటారు, ఒకవేళ ఉన్నా కూడా పాపం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ, చాలా తక్కువ. మీరు రీసెంట్ గా రిలీజ్ అయిన దాంట్లో చూసినా కూడా మీకు ఒక్కటి కూడా నెగిటివ్ కనిపించదు. డిలీట్ చేస్తున్నారు? లేదండి, కంప్లీట్ యాక్సెస్ కంపెనీ డిలీట్ చేయడాలు అట్లాంటి ఎప్పుడు లేవు. అట్లాంటి ఏం లేవు. ఎంత మంచి ఫ్యామిలీ అయినా మనీ ఇష్యూస్ వస్తే పెద్ద పెద్ద గొడవలే అయిపోతాయి, రాజ్యాలే గులిపోతాయి. మీకు అట్లా మీ సిరీస్ నుంచి మీ టీం నుంచి మనీ వల్ల ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఆ విషయంలో ఆయన సిన్సియర్, మాకు అలాంటి ఇబ్బందులు కూడా లేవు. ఆయన సైలెంట్ గా వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఆన్సర్ కోసం, తెలుసా? ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు శాలరీస్ విషయంలో. శాలరీసే తీసుకుంటారా మీరు? ఇబ్బంది పెట్టలేదు ఒక్కసారి కూడా? నిజంగా అయితే అంటే మా కంపెనీ మాకు అసలు ఎప్పుడు ఆపేది ఉండదు. ఎప్పుడు పడినా విత్ ఇన్ 1 hour వెంటనే వెళ్ళిపోతుంది. 1 hour కూడా కాదు, విత్ ఇన్ 5 minutes. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతాది ఏదన్నా. పాప ఆయనకి ఏంటంటే అయ్యో ఆడపిల్లలు
అన్న ఫీలింగ్ అలా ఏం కాదు. అలానే ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే నిజం చెప్పు, అది కూడా ఒకటి ఏంటంటే మనం చేసిన పనికి డబ్బులు తీసుకోవడం అన్నది ఒక గౌరవం, అది వాళ్ళకి దక్కాలి. ఇప్పుడు అది పెరగాలి. ఎస్, అదే కదా కాన్ఫిడెన్స్. ఎస్, నేను ప్రూవ్ చేస్తున్నాను అన్నది. అది నేను అనుభవించేది కానీ నాకు తెలుసు అది. ఓకే, ఇప్పుడు నీ స్థాయి ఏంటి అనేది తెలిపేది ఎప్పుడు కూడా రెమ్యునేషన్. ఆ రెమ్యునేషన్ పెరుగుతోంది అంటే అది ఇచ్చే బూస్ట్ ఇంకేం ఉండదు. సో అందుకు అది కావాలి వాళ్ళకి. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏంటండి మొత్తంగా గుర్తుందా మీకు? నా ఫస్ట్ రెమ్యునేషన్ 1500 మా తెలుగు వన్లో. 1500? ఎస్ ఓ, ఎస్. అప్పుడు ఆ స్థాయికి అదే కరెక్ట్. ఇప్పుడు మనకి మనం ప్రూవ్ చేసుకోకుండా మనం వేలు అడగడం కరెక్ట్ కాదు. యాక్సెప్టెన్స్ ఉంది చూడండి, ఎస్, చాలా గొప్ప విషయం. అప్పుడు అదే కరెక్ట్. నేను బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు కూడా జాబ్ చేశాను. అప్పుడు నాకు మంత్లీ 1000 వచ్చింది. జాబ్ లో 1000 వచ్చిందా? అవునా, ఏం జాబ్ చేశారు అప్పుడు? ఓకేనా మీకు చెప్పండి. టైప్ రైటింగ్ కూడా నాకు వచ్చు అనమాట. అప్పుడు చదువుకుంటూ చేసేదాన్ని. 1000 రూపీస్, మీకంటే 500 తక్కువేనండి. మీకు సౌజన్య గారు ఫస్ట్ రెమ్యూనరేషన్ కాదు, ఫస్ట్ జాబ్ చేసేదాన్ని. అప్పుడు ఎంత నీది శాలరీ? 8000. మంత్లీ 8000. మీ అందరికంటే ఎక్కువ టాప్. సో ఫస్ట్ రెమ్యూనరేషన్ 1500 నుంచి ఇప్పుడు లక్షల్లో చూస్తున్నారంటే అదే మరి కష్టపడితే అది వస్తుంది. రావాలి కూడా. అది రానప్పుడు కొంచెం కష్టమే కదా చూడడానికి, కూడా ఇబ్బంది ఉంటుంది. మనం అంత కష్టపడ్డప్పుడు దానికి తగిన ఫలితం వస్తే హ్యాపీగా ఉంటుంది కదా. ఎస్, అది ఒకటి మీకు ఇప్పుడు దక్కింది, ఈయన ఇచ్చారు. ఆ రెస్పెక్ట్, ఆ ప్లేస్ ఇవ్వడం కదా వాళ్ళ హార్డ్ వర్క్. అదే మీ ఆ రెస్పెక్ట్, ఆ ప్లేస్ ఆయన అక్కడ పెట్టారు మిమ్మల్ని, మీరు చేసిన హార్డ్ వర్క్ కి అంటున్నా, అంతే కదా. వాళ్ళు చేస్తే వాళ్ళకే వస్తుంది. అవును, అవును, కొట్టేలా అన్నారండి. ఇంకోసారి నేను తల లేదు, అవునని చెప్తున్నాను. సో నాకు ఒక కోరిక, ఒక వారానికి 2 వీడియోలు కుదిరితే తప్పకుండా మాకు చేయాలని ఉందండి. లేదు దీన్ని కొంచెం లెంత్ పెంచితే బెటర్ అని థాట్. ఓకే, నేను ఈ 2 క్వశ్చన్స్ ప్రతి ఒక్కరిని అడుగుతా, మ్యాండేటరీ. సో మీ ముగ్గురిని కూడా అడుగుతా, మీరు కూడా చెప్పాలి పర్సనల్ గా. మీకు ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి త్రూ అవుట్ ది జర్నీ ఇప్పటి వరకు? యాక్టింగ్ చేస్తూ ఉండడం. యాక్టింగ్ చేస్తూ ఉండడం. యాక్టింగ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ. ఓకే, అది లేనప్పుడు సారీ డాన్స్ చెప్పండి. చెప్పు. డాన్స్, యాక్టింగ్ ఆ రెండు చేసేటప్పుడు నాకు అది తప్ప ఇంకేం గుర్తుండదు. అంతే. కొంచెం అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ నిజం అది. ఇష్టమైన పని ఎవరికైనా అంతే. సౌజీ నువ్వు చెప్పరా? మీకేంటి? షూటింగ్ కి వెళ్ళడం అంటే ఇష్టం. అది కూడా ఫ్యామిలీ బండి షూటింగ్. ఆన్సర్ ప్రిపేర్డ్ ఉన్నారా మీరు? లేదు, అంటే బాగుంటది కదా, అందుకని పాప వాడికి ఇష్టం. జాబ్ వదిలేసుకుని మరి వచ్చారు కదా, ఇష్టం ఉంటుంది. సో మోస్ట్ సాడెస్ట్ ఏంటి అలా? ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి అలా? సాడెస్ట్ మూమెంటా? ఏం లేదని అంత సాడ్ అయిపోయిన మూమెంట్స్ ఏం లేవు అసలు. ఎప్పుడు ఆడలేదా కూర్చొని? వావ్. అంటే ఇప్పుడు నేనేంటి అనేది నాకు తెలిస్తే ఏడాల్సిన వారం ఉండదు. అంటే ఇలా ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి గారు, వీళ్ళు వాళ్ళు ఏంటి అని మనం నేర్చుకుని వాళ్ళని చూస్తూ అలా ప్రవర్తిస్తే మనకు ఆ సాడెస్ట్ మూమెంట్ రాదు. నేను అది బిలీవ్ చేస్తాను, మా వాళ్ళు కూడా అదే బిలీవ్ చేస్తారు. బేసిక్ ఏదైనా మనం ప్రూవ్ చేయాలంటే పని చేయాలి, పని ఎలా క్రియేట్ చేసుకోవాలి, పని ఎలా నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని ఎలాగా చెప్పాలి, ఇదంతా మనం చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతూ ఉంటాం. డెవలప్ అవుతూ ఉన్నప్పుడు మనకి మనీ వస్తుంది, ఫేమ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. మన పని మనం చేయకుండా ఏడిస్తే అంతకన్నా దరిద్రం కూడా ఏముండదు. మీకేంటి అలానే సాడెస్ట్? అంటే మీరు వర్క్ పరంగా జర్నీ ఏదైనా ఉండొచ్చు. లైఫ్ జర్నీ, వర్క్ లైఫ్ జర్నీ. ఆ లైఫ్ జర్నీలో ఒక బాధాకరమైన విషయం ఉంది కానీ అది నేను షేర్ చేయదలుచుకోలేదు. కానీ ఒక మనిషికి మట్టికి వాడు ఎదగాలన్నా, తెలివిగా బిహేవ్ చేయాలన్నా, షైన్ అవ్వాలన్నా దెబ్బ తగలాల్సింది. తగిలితేనే స్ట్రాంగ్ అవుతాడు. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే మెత్తగా ఒక దగ్గర ఉండిపోతావు తప్ప నువ్వు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే నువ్వు అంత స్ట్రాంగ్ అవుతావు, నువ్వు అంత తెలివిగా ఆలోచిస్తావు, నీ బుర్ర పని చేసిద్ది. అదే మీకు అలాంటి దెబ్బ తగిలింది? బాధ లేని మనిషి ఉండరండి, అది మాత్రం నిజం. కానీ అది భయపడో బాధపడో దెబ్బ తగలకుండా ఉంటే నువ్వు ఎప్పటికీ అక్కడే ఉండిపోతావు.
నువ్వు జర్నీ చేస్తా ఉంటే దెబ్బలు తగులుతా ఉంటే అందులో నువ్వు ఇప్పుడు ఈ రోజు నువ్వు బాధ కలిగితే ఈ ఒక రోజు ఏడుస్తావు, రెండో రోజు అది కొంచెం తగ్గిద్ది, మూడో రోజు తగ్గిద్ది, నాలుగో రోజు ఇంకా తగ్గిద్ది. నువ్వు వాటిని ఎదుర్కొంటూ వెళ్తేనే షైన్ అవుతావు, లేదంటే అక్కడే ఉండిపోతావు. ఇంత ఉంది పాడ్కాస్ట్ పెట్టచ్చు కదా. ఎందుకు చాలా మంది ఉన్నారు కదా. సో మీకు? నాకు కూడా అంతే లైఫ్ లో ఉంది, కాకపోతే డైలీ వైజ్ అంటే అలవాటు అయిపోయింది. దాన్ని ఏమంటారు, ఎదుర్కోవడం అవన్నీ టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా హ్యాండిల్ చేయగలను అన్న నమ్మకం వచ్చేసింది నాకు. ఇప్పుడు హ్యాండిల్ చేసేస్తున్నారు అట్లా. లేని మనిషి అంటే ప్రతి సిచ్యువేషన్ అలాగా నేర్పించేస్తుంది ఇంకా. చాలండి. సో ఫైనల్ గా మీ ఆడియన్స్ కి, మీ ఫ్యాన్స్ కి, వాళ్ళకి ఏమైనా మీరు ప్రేమగా చెప్పాలనుకుంటే కెమెరా చూసి చెప్పచ్చు. యూ కెన్. నవ్వుతారు ఏంటండి పాపం. ఆడియన్స్కి ఏం చెప్తుంటే థ్యాంక్స్ తప్ప ఏం చెప్పగలం. అండ్ మమ్మల్ని ఎంత అభిమానిస్తున్నందుకు మేము ఎప్పుడు మీకు కృతజ్ఞతగానే ఉంటాం. అదొకటి. మాకు వీలు కుదిరినప్పుడల్లా మిమ్మల్ని ఏదో రకంగా ఎంటర్టైన్ చేస్తాం. నెక్స్ట్ మూవీస్లోకి వెళ్ళినా కూడా మీరే మా బలం, మీకోసమే మేము యాక్ట్ చేస్తాం. అంటే డబ్బులు కూడా తీసుకుంటాం, కాకపోతే ఏంటంటే మెయిన్ మోటివ్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చెప్పాలా? మామ అంటారా మీరు? మా కెప్టెన్ మాటే మామ అంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఏదైనా బాధలో ఉన్నా, ఆఫీస్ నుండి విసిగిపోయి వెళ్ళిపోయినా కూర్చొని మీ సిరీస్ పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు నవ్వుకోవచ్చు అనే నమ్మకం మాకు ఇచ్చినందుకు, ఇంకా అదే కొనసాగిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మాకే కాదు, నవ్విచ్చే అందరికీ కూడా థ్యాంక్స్. అందరికీ కూడా. ఈవెన్ మన మీకు లాస్ట్ టైం చెప్పాను, మన కమిషనర్ గారు సుధీర్ బాబు గారు ఐపీఎస్, ఓకే, ఆయన రీసెంట్గా మమ్మల్ని ఇన్వైట్ చేసి మీరు చాలా బాగుంటాయి నేను చూస్తానని చెప్పి ఆయన ఆఫీస్కి పిలిపించుకుని బొకే ఇచ్చి మమ్మల్ని సత్కరించి మిగతా ఆఫీసర్స్ కూడా చెప్పారు, అంటే మీరు చూడండి కొంచెం రిలాక్స్గా ఉంటుంది మైండ్, మీరు ఏవో కేసుల్లో అట్లా ఉంటారు కదా, అప్పుడు ఆ రిలాక్సేషన్ కావాలి, వీళ్ళు చాలా బాగుంటుంది. ఆయన పర్సనల్గా పిలిచి అప్రిషియేషన్ ఇచ్చారు మాకు. సో ఎందుకంటే అంత బాగా కనెక్ట్ అయ్యింది. ఆ కనెక్టివిటీ ఎప్పటికీ పోకూడదు అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామే కాదండి, సోషల్ మీడియాని వేదికగా చేసుకొని నవ్విచ్చే వాళ్ళందరికి కూడా అందరం థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ వెనక ఎంత బాధ ఉన్నా కూడా వాళ్ళ వల్ల మనం అది మాత్రం నిజమండి బాబు. నేను ఈ మధ్య చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ లో ఒక విషయం చెప్తారు, అంత మరీ సాడెస్ట్ మూమెంట్ లో కూడా వాళ్ళు స్టేజ్ ఎక్కి నవ్వించిన సందర్భాలు ఉన్నాయంటే నాకు అబ్బో, కామెడీ చేసే వాళ్ళకి మాత్రం అది చాలా టఫెస్ట్ థింగ్ టు డూ. మనం ఎవరైనా ఎంత బాధలో ఉన్నా ఫస్ట్ చూసేది అదే, నవ్వటానికే కదా ట్రై చేస్తాం, అది గొప్ప విషయం అని అనిపిస్తుంది. అందుకే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాగే ఎప్పుడు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఐ డ్రీమ్ ఛానల్కి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వైష్ణవి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్స్ అడిగినందుకు, సరదాగా మాతో పాటు నవ్వినందుకు. రాకపోయినా లేదు, నేచురల్ గా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.